బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి అన్ని స్థాయిల్లో బీసీలకు నిజమైన అధికారం రావడానికి మిగిలిన అన్ని వర్గాలతో కలిపి, దళితులతో కలిపి, కాపులతో కలిపి, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని సామాజిక వర్గాలు, ఈ 2-3 పార్టీలు ఏవైతే దోపిడీ పార్టీలు ఉన్నాయో వీళ్ళ బాధితులే. కాబట్టి మనమందరము కూడా ఏకమవ్వాల్సిన చారిత్రాత్మకమైన అవసరము ఇప్పుడు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీల వల్ల, వీళ్ళ దోపిడీ వల్ల, వీళ్ళ వంచనకి గురవుతున్నది ప్రధానంగా బీసీలు అయినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలను కూడా వీళ్ళు ఇలాగే వాడుకుంటున్నారు. దళితులకు ఆ మహనీయుడు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల వీళ్ళు పదవులు ఇస్తున్నారు. కానీ అదే లేకుండా ఉంటే ఈరోజు మంత్రి పదవులో, ఎమ్మెల్యే పదవులో, ఎంపీ పదవులో కాదు, కానీ